హైదరాబాద్ సిటీలో మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. స్కై వాక్ కోసం రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్కైవే నిర్మాణానికి అవసరమైన మేరకు భూములు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 3,380 చదరపు గజాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించనుంది. బదిలీ చేసిన భూములకు బదులుగా కేంద్రం డిఫెన్స్ విభాగానికి 15.15 కోట్ల విలువైన మౌలిక వస్తువులు కల్పించాల్సి ఉంటుంది. మరికొంత స్థలానికి 10 ఏళ్ల పాటు లైసెన్స్ రుసుం చెల్లించాలనే నిబంధన విధించింది. 4 వారాల్లోనే ఈ భూములను అప్పగించేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించింది. దీంతో మెహదీపట్నంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. ముంబై హైవేలో అత్యంత కీలకమైన రైతు బజార్ జంక్షన్ లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. వీలైనంత వేగంగా ఈ స్కైవే నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వెంటనే సిటీలో ట్రాఫిక్ రద్దీని అధిగమించే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జనవరి 5వ తేదీన ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా రక్షణ శాఖ మంత్రిని కలిశారు. అక్కడున్న రక్షణ శాఖ భూములను తమకు బదిలీ చేయాల్సిన అవసరాన్ని వివరించడంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. అక్కడున్న డిఫెన్స్ జోన్కు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా స్కైవే డిజైన్ లో సీఎం పలు మార్పులు చేయించారు. సవరించిన కొత్త ప్రతిపాదనలను ఇటీవలే కేంద్రానికి పంపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ బిందు, ఇప్పటికే ఉప్పల్లో నిర్మించినటువంటి స్కైవాక్ తరహాలోనే మరొకటి మెహదీపట్నంలో స్కైవాక్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకించి రక్షణ శాఖ ల్యాండ్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా రక్షణ శాఖ మంత్రిని ప్రత్యేకించి కలిసి విన్నవించిన సందర్భం. ప్రధానంగా ఆడ 3,380 చదరపు గజాల డిఫెన్స్ భూమి ఉంది. దానికి సంబంధించినటువంటి అప్పగిస్తే మేము స్కైవాక్ నిర్మాణం ఒకటి ఏర్పాటు చేస్తామని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఎటకేళ్లకు కేంద్ర ప్రభుత్వం స్పందించి రక్షణ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్ ని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించింది. మొత్తానికి ఇది ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంది. వెహికల్స్ వేలల్లో పెరిగిపోతున్నాయి ప్రతి నెల. దీంతో ముఖ్యంగా ఉప్పల్లో ఈ మధ్యకాలంలో చూసాం, గడిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో గడిచిన 6 నెలల క్రితం ఒకటి స్కైవాక్ ఒకటి ప్రారంభించడం జరిగింది. దీంతో కొంత అక్కడ లిఫ్ట్లు ఏర్పాటు చేయడం, దాని నుంచి నేరుగా రోడ్డు నేరుగా దాటకుండా లిఫ్ట్ ద్వారా పైకి వచ్చేసి పైనుంచి నేరుగా అవతల 4 వైపులా ఉన్నటువంటి రోడ్లో ప్రధానంగా అటు ఎల్బీనగర్ కావచ్చు, ఇటు సికింద్రాబాద్, అటు ఉప్పల్ వైపు, ఇటు రామంతపూర్ వైపు వెళ్లే వాళ్ళకి ఈజీగా ఉండేందుకు ప్రత్యేకించి ఏర్పాటు చేయాలి. అది సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. చాలా మంది అక్కడ రిలీఫ్ కూడా అవుతున్నారు జనం. అట్లాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన ల్యాండ్ ఇవ్వడంతో ఖచ్చితంగా మెహదీపట్నం రైతు బజార్ ఏరియాలో ఒక స్కైవే అయితే రానుంది. ఇది పూర్తిగా హెచ్ఎండి ఆధ్వర్యంలో ఒకటి ఏర్పాటు చేయడానికి ప్లాన్ అయితే చేస్తారు. ఇంకా అక్కడ రైతు బజార్ కాడ మనం చూస్తున్నాం, అక్కడ సరోజిని అయ్యే హాస్పిటల్ దాటడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. సాధారణంగానే దాదాపు 1 కిలోమీటర్ ప్రయాణం చేయాలంటే దాదాపు అరగంట సేపు టైం పడుతుంది. అట్లాంటి వాళ్ళు ఇంకా మరి రోడ్డు దాటే వాళ్ళు అక్కడ ఖచ్చితంగా కనుక దానికి చాలా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక అక్కడ ఒక స్కైవాక్ అనేది ఏర్పాటు అనేది రాముంది. దీనికోసం 0.51 అంటే దాదాపు 1/2 ఎకరం పైగా స్థలం దీనికోసం కేటాయిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పనులు కావచ్చు, దాని బడ్జెట్ అంతా రూపకల్పన చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనికోసం బడ్జెట్ లో కూడా ఖచ్చితంగా రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఇట్లాంటి స్కైవాక్ నిర్మాణాలకు కావచ్చు, మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం ప్రత్యేకించి కొన్ని పనులు అయితే చేయడానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు ముందుకొస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా ఒక రైతు బజారు మెహదీపట్నం ఒకటే కాదు, ఇట్లే కూకట్పల్లి కావచ్చు, లేదంటే
దిల్సుఖ్ నగర్ ఏరియా, ఎల్బీ నగర్ ఏరియాలో కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాలు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే అన్ని రకాల ప్రతిపాదనలకు ప్లాన్ చేస్తోంది. ఈ స్కైవే డిజైన్ ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి సమావేశం కూడా గతంలో నిర్వహించడం జరిగింది. దీనికి గడిచిన ప్రభుత్వం కూడా ట్రై చేసింది. వాస్తవానికి బీఆర్ఎస్ సర్కారు ఉప్పల్ స్కైవేతో పాటు మెహిదీపట్నంతో పాటు మరికొన్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ బాగా ట్రాఫిక్ ఉంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనే యాంగిల్ ఒక పక్క రోడ్లో వెడల్పు చేయాలి, అదే సమయంలో స్కైవాక్ నిర్మాణం ఇట్లాంటి చేయడం ద్వారానే సిటీలో కొంత ట్రాఫిక్ తగ్గించవచ్చు అన్నటువంటి విషయం మీద చేశారు. మనం మొన్న చూసాం, జనవరి 5వ తేదీన ఢిల్లీకి వెళ్ళినప్పుడు రక్షణ శాఖ మంత్రి కూడా కలవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. అట్లనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు, అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కనుక కొన్ని వీటికి ల్యాండ్స్ కేటాయిస్తే ఖచ్చితంగా మేము అభివృద్ధి చేయడానికి ఈజీగా ఉంటుందని కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్లాన్ చేయడం జరిగింది. ఇట్లా దాదాపు 10 మరికొన్ని ఇంటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం 10 ఏళ్ల పాటు కొంత స్థలానికి లైసెన్స్ రూపంలో చెల్లించేందుకు నిబంధన విధించింది. సో 4 వారాలు ఆ భూములను అప్పగించేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించే అవకాశం ఉంది. దీంతో అక్కడ ముఖ్యంగా అయితే మనం మాట్లాడుకుంటున్న మెహిదీపట్నం రైతు బజార్ దగ్గర మాత్రం చాలా ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. అక్కడ ముంబై హైవేలో అత్యంత కీలకమైనటువంటి ఈ రైతు బజార్ జంక్షన్ అనేది ట్రాఫిక్ అడ్డంగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా అటు నేషనల్ హైవే ఇక్కడ ముంబైకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇటు మనకు సిటీలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇటు వచ్చే వాళ్ళు ఇటు పాత పరిస్థితి కానీ ఇటు మెహిదీపట్నం ట్యాంక్ బండ్ ఇటు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ వెళ్ళే వాళ్ళకు అక్కడ చాలా రిలీఫ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. బిందు రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.